హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఏపీ రాష్ట్రంలో చాలామంది కూడా కొత్తగా పెన్షన్‌లకు దరఖాస్తులు చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలో చాలా రకాల పెన్షన్ కేటగిరీలనేటువంటివి ఉన్నాయి. వృద్ధాప్య పెన్షను, వికలాంగ పెన్షను, అలాగే డీఎంహెచ్ఓ మెడికల్ పెన్షన్సు, నెక్స్ట్ వచ్చేసి పౌస్ పెన్షన్సు, మహిళల కోసము విడో పెన్షన్సు. సో, ఈ విధంగా చాలా రకాల పెన్షన్స్ అయితే ఉన్నాయండి. వీటన్నిటికి కొత్తగా దరఖాస్తులు చేసుకోవాలని ఎదురు చూస్తున్నారు. ఇందులో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చాక మనకు మేనిఫెస్టోలో ఏం చెప్పిందంటే 50 సంవత్సరాల నుంచే పెన్షన్‌లనేటువంటి వాటిని ఇస్తాము. సో, 50 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళు దరఖాస్తులు పెట్టుకుంటే పెన్షన్‌కి అర్హులే అన్నట్లు చెప్పడం జరిగిందనమాట. సో, అయితే 50 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళు అండ్ అలాగే 60 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళు ఇప్పుడు నేనేవైతే కేటగిరీస్ చెప్పానో ఆ కేటగిరీలు ఇంకా కూడా చాలా అయితే ఉన్నాయి. అవి కూడా చెప్తాను మీకు. ఈ కేటగిరీలన్నిటికి సంబంధించిన పెన్షన్స్‌కి సంబంధించి ఎప్పటి నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చు, ఓకేనా? అర్హతలేమిటి? అనర్హతలేమిటి? ఎలా దరఖాస్తులు పెట్టుకోవాలి? కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అనేటువంటివి ఏమిటి? ఓకేనా? ఈ విధంగా మీకు పూర్తి సమాచారాన్నయితే అందజేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి, నేను చెప్పేటువంటి విధానం గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. సో, ఇప్పటికే మనకు ఏపీ ప్రభుత్వము పలుమార్లు పత్రికాముఖంగా ఈ 50 ఏళ్ల, 60 ఏళ్ల కొత్త పెన్షన్‌లకు సంబంధించి దరఖాస్తులు అనేటువంటివి మొదలు పెడతామని అప్డేట్ అనేది ఇచ్చినప్పటికీ కూడా మనకు అప్పుడు స్టార్ట్ చేయలేదన్నమాట. ఇక 2026 సంవత్సరం కొత్త సంవత్సరం అయితే వచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్‌లో జాన్వరిలో వీళ్ళకి పెన్షన్స్ అనేటువంటివి ఇచ్చే దిశగా అయితే ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మీకు పూర్తి సమాచారం అయితే చెప్తానండి. ఎండ్ వరకు చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పెన్షన్‌లకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను గైస్. అలాగే ఒకసారి టెలిగ్రామ్ ఛానెల్ కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. పథకాలకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే అప్డేట్ చేస్తూ ఉంటాను ముందుగా. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టున్నాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 సంవత్సరాలు, అలాగే 60 సంవత్సరాలు, నెక్స్ట్ అలాగే వివిధ పెన్షన్ కేటగిరీలకు చెందినటువంటి వాళ్ళు, అర్హులైనటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారండి. అయితే ముఖ్యంగా వచ్చేసి ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్‌కి సంబంధించి కొత్తగా దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే 50 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, 60 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు. అర్హతలైనటువంటివి ఏ విధమైనటువంటి ఎలిజిబిలిటీస్ అయితే ఉన్నాయి. ఎవరెవరు దరఖాస్తులు పెట్టుకోవచ్చు అనే వివరాల గురించి ఇప్పుడు మీకు మొట్టమొదటిగా చెప్తాను. దాని తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ గురించి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి, దాని గురించి కూడా చెప్తాను. ఓకేనా? మీకోసం ఈ విధంగా పూర్తి వివరాలనైతే గ్యాదర్ చేసి తీసుకొచ్చాను. మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు. ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీస్ అన్నమాట ఇవి. ముఖ్యంగా ఆర్థికంగా బలహీనపడినటువంటి వర్గాలకు చెందినటువంటి పేద కుటుంబాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చనమాట. 50 ఏళ్ళు నిండి ఉండి, 60 ఏళ్ళు నిండి ఉండి. దాని తర్వాత వీళ్ళు అప్లై చేసుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పనిసరిగా నివాసితులైతే ఉండాలన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఏపీలో మీరు నివసిస్తూ అయితే ఉండాలి. దాని తర్వాత వచ్చేసి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షన్ పొందేటువంటి వాళ్ళు ఉండకూడదు. ప్రభుత్వ పెన్షన్ అంటే మీరు ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అయితే అనుకుంటారండి. సో, ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ కాదు. రిటైర్మెంట్ అంటే వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేస్తూ వాళ్ళు రిటైర్డ్ అయిపోయాక వాళ్ళకి ప్రభుత్వం నుంచి పెన్షన్ లాగా మంత్లీ మంత్లీ వస్తుంది కదా! ఆ పెన్షన్ అనమాట. అది పొందుతూ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరైనా వాళ్ళు అప్లై చేసుకోవడానికి కుదరదు. ఇన్ కేస్ మీ కుటుంబ సభ్యులు ఎవరైనా తీసుకుంటూ ఉన్నట్లయితే. నెక్స్ట్ వచ్చేసి ఇతర ప్రభుత్వ పెన్షన్ పథకాలు కూడా లబ్ధి పొందకూడదనమాట. ఇన్ కేస్ లబ్ధి పొందుతున్నట్లయితే వాళ్ళు అర్హులైతే కారు. ఇక కుటుంబ ఆదాయం సంగతి చూసుకున్నట్లయితే గ్రామాల్లో వచ్చేసి నెలకు రూ. 10,000 లోపు ఉండాలి. పట్టణాల్లో వచ్చేసి నెలకు రూ. 12,000 లోపు అయితే ఉండాలి. అంతకు మించి ఉన్నట్లయితే ఎలిజిబిలిటీ ఉండదనమాట. అప్లై చేసుకోలేరు. నెక్స్ట్ కుటుంబంలో 4 చక్రాల వాహనం అయితే ఉండకూడదనమాట. టాక్సీ లేదా ట్రాక్టర్ మినహాయించి మాత్రమే. ఇవి 2 మినహాయించి మాత్రమే. మిగిలినటువంటి 4 చక్రాల వాహనాలు ఏమున్నా సరే, దానికి మించి ఎన్ని చక్రాల వాహనాలు ఉన్నా సరే ఎలిజిబుల్ అయితే కారనమాట. అర్హులు కారు. నెక్స్టు కుటుంబం నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్ల లోపైతే ఉండాలి. ఇది మీకు 12 నెలల సరాసరి తీసుకుంటారండి సగటు. ఓకేనా? దాన్ని క్యాలిక్యులేట్ చేసి అయితే చెప్తారు. ఇక కుటుంబంలో
ఒకరే పెన్షన్ అయ్యేటువంటిదైతే పొందాలనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. వికలాంగ పెన్షన్‌లో కొన్ని మినహాయింపులైతే ఉంటాయి. వికలాంగ పెన్షన్స్ అయితే పొందొచ్చు. ఒక రేషన్ కార్డ్ మీద 2 పెన్షన్స్. బట్ కేవలము మిగిలినటువంటి పెన్షనర్స్‌కి సంబంధించి ఒక రేషన్ కార్డ్ మీద ఒకరు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఒకరు మాత్రమే పెన్షన్ పొందగలుగుతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఒక ఫ్యామిలీలో ఇద్దరికీ 50 సంవత్సరాలు కావచ్చు, 60 సంవత్సరాలు కావచ్చు ఉన్నాయి. వాళ్ళు వృద్ధాప్య పెన్షన్‌కి ఇద్దరూ అర్హులే. బట్ అందులో ఒక రేషన్ కార్డ్ మీద ఒకరికి మాత్రమే పెన్షన్ అయితే వస్తుంది. ఇద్దరికైతే రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, ఈ విధంగా ఈ రకమైనటువంటి ఎలిజిబిలిటీస్ అనేటువంటివైతే ఉన్నాయండి. వృద్ధాప్య పెన్షన్‌కొచ్చేసి వయసు 60 సంవత్సరాలు అయ్యేటువంటి పైబడి ఉండాలి. సో, రీసెంట్‌గా మనకు కూటమి ప్రభుత్వం వచ్చాక 50 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చని చెప్పారు కదా! అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వితంతు పెన్షన్‌కొచ్చేసి భర్త మరణించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వయసు కనీసం 18 సంవత్సరాలు అయ్యేటువంటివైతే నిండి ఉండి వాళ్ళు దరఖాస్తులు పెట్టుకోవచ్చనమాట. ఒంటరి మహిళ పెన్షన్‌కొచ్చేసి మనకు 30 సంవత్సరాలు పైగా పడినటువంటి వాళ్ళు ఈ ఒంటరి మహిళ పెన్షన్స్‌కి అనేటువంటి దానికి అప్లై చేసుకోవచ్చు. పట్టణ ప్రాంతాల్లో 35 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు, గ్రామీణ ప్రాంతాల్లో 30 సంవత్సరాలు. ఓకేనా? వివాహం కాని మహిళలు లేదా విడిపోయినటువంటి మహిళలు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక వికలాంగ పెన్షన్‌కొచ్చేసి కనీసం 40% వైకల్యం అయితే కలిగి ఉండాలి సదరం సర్టిఫికేట్‌లో. దీనికి ఏజ్ లిమిట్ అయితే ఏం లేదనమాట. కల్లు గీత కార్మికులొచ్చేసి వయసు 50 సంవత్సరాలైనటువంటి పైగా ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇక నేత మరియు కూలీ కార్మికులొచ్చేసి వయసు 50 సంవత్సరాలు పైగా ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. మత్స్యకారులొచ్చేసి 50 సంవత్సరాలండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు హెచ్ఐవి బాధితులు ఎవరైనా ఉన్నట్లయితే కనీసము 6 నెలలు ఆర్ట్ చికిత్సలో ఏఆర్‌టి చికిత్సలైతే ఉండాలనమాట వాళ్ళు. అటువంటి వాళ్ళు మాత్రమే దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సాంప్రదాయ చర్మ కళాకారులకు సంబంధించి పెన్షన్ తీసుకోవాలనుకుంటే వయసు 40 సంవత్సరాల పైగా అయితే ఉండాలి. ట్రాన్స్‌జెండర్ పెన్షన్స్ వచ్చేసి 18 సంవత్సరాలు అయితే మినిమమ్ ఉండాలనమాట. దానిపైన ఉన్నట్టే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ డప్పు కళాకారులు వయసు 50 సంవత్సరాల పైబడైతే ఉండాలి. ఓకేనా? సో, ఈ విధంగా మీకు ఆల్‌మోస్ట్ అన్ని పెన్షన్ రకాల గురించైతే చెప్పాను. వయసు ఎంత ఉండాలి అనే వివరాల గురించి మీకు ఈ పెన్షన్ కేటగిరీలన్నీ ఉన్నాయండి మనకు. వీటికి ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళు తప్పకుండా అప్లై అయ్యేటువంటిది చేసుకున్నట్లయితే పెన్షన్ అనేది నెల నెల రావడం అయితే జరుగుతుంది. సో, మీకు ఫైనల్‌గా వచ్చేసి వీటి గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి? కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి? ఈ వివరాల గురించి చెప్తానిప్పుడు. సో, ఇక్కడ స్క్రీన్ మీద గనుక చూసినట్లయితే ఇది అప్లికేషన్ ఫార్మ్ అనమాట. యాజ్ ఇట్ ఈస్‌గా ఇలాగే ఉంటుందనేది చెప్పడం లేదు. ఓకేనా. యాజ్ ఇట్ ఈజ్ ఇదే అని చెప్పడం లేదు. సో, మీకు డీటెయిల్స్ అనేటువంటివి ఈ విధంగా ఉంటాయన్నమాట. ఈ విధంగా ఫిల్ చేసుకోవచ్చు. మాక్సిమం దరఖాస్తుదారుని ప్రాథమిక వివరాల్లో వచ్చేసి మీ డీటెయిల్స్ అనేటువంటివి ఎంటర్ చేసుకోవాలన్నమాట. అంటే నోట్ చేసుకోవాలి. ఆధార్ నంబర్ కావచ్చు, ఆధార్ కార్డ్‌లో ఉన్నటువంటి విధంగా పేరు ఇంగ్లీష్‌లో రాసుకోవాలి. దాని తర్వాత తండ్రి పేరు లేదా భర్త పేరు, నెక్స్ట్ లింగము, ఇక ఆధార్ కార్డ్ ప్రకారము ఏజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కులము, మతము, విద్యార్హత ఎంతవరకన్నా చదువుకోన్నట్లయితే ఇది పెట్టుకోవాలి. ఇది ముఖ్యంగా మహిళలకు సంబంధించి మీరు ఆప్షన్స్ చూస్ చేసుకోవాలన్నమాట. ఇక పర్మనెంట్ అడ్రెస్, ప్రస్తుత అడ్రెస్ 2 ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు పెన్షన్ రకాలు ఇవన్నీ కూడా ఉన్నాయండి. మీరు స్క్రీన్ మీద అయితే చూస్తూ ఉన్నారు. వీటిలో మీరు దేనికి అర్హత కలిగి ఉంటే దానికైతే అప్లై చేసుకోవచ్చనమాట. దీనికి సంబంధించి సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ అది పెట్టుకోవచ్చు మీరు. వికలాంగ పెన్షన్ అయినట్లయితే సదరం సర్టిఫికేట్ ఐడీ. దాని తర్వాత వచ్చేసి ఇన్‌కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్సు. డాక్యుమెంట్స్ అండి మెయిన్‌గా. ఈ డాక్యుమెంట్స్ చూడండి ఒకసారి. ఆధార్ జిరాక్సు, ఆధార్ అప్డేట్ హిస్టరీ జిరాక్సు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్ జిరాక్సు, రైస్ కార్డ్ జిరాక్సు, గడిచిన 12 నెలలకు సంబంధించిన కరెంట్ బిల్ జిరాక్స్ అయితే సగటు సరాసరి తీసుకుంటారు. పెన్షన్ రకాన్ని బట్టి సంబంధిత పత్రం ఇది కంపల్సరీగా ఉండాలి. లైక్ ఎలా అంటే ఈ వికలాంగ పెన్షన్‌కి సదరం ఎలాగో మీకు కూడా అలాగే ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ అనేటువంటిది ఒకలాగా ఉంటుంది. సో, దాన్ని కూడా రెడీగా చేసి పెట్టుకోనండి. ఇక అప్లికేషన్ ప్రాసెస్‌లో ఎప్పుడు మొదలవ్వచ్చు అంటే మొదలైతే ఈ నెలాఖరు నుంచి లేదా జనవరి మొదటి వారం నుంచి అయితే మొదలుపెట్టేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఎందుకంటే కొత్త సంవత్సరంలో ఈ 50 ఏళ్ల కొత్త పెన్షన్ కూడా అమల్లోకి తీసుకొచ్చేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఓకేనా. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేటువంటిది అయితే అందజేస్తూ ఉంటాను. మీకు క్లియర్‌గా ఎలిజిబిలిటీస్ మొత్తం కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటాను. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడగండి. రెస్పాండ్ అవుతూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.